సయాటికా వెన్నునొప్పి సమస్యలకు మన కరీంనగర్ లో అత్యాధునిక వైద్య పరిష్కారం. నాన్ సర్జికల్ రోబోటిక్ స్పైనల్ డీకంప్రెషన్ మరియు క్లాస్ 4 లేజర్ ద్వారా ట్రీట్మెంట్. యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీ సెంటర్ లో వెంటనే సంప్రదించండి. ప్రాణాలు కాపాడేది రైతు. మరి అదే రైతు ప్రాణాలను హరించే గడ్డి మందు అయిన పారాక్విట్ని బ్యాన్ చేయాలని గ్రామాల్లో ప్రజలకు, రైతులకు అవేర్నెస్ కల్పిస్తూ ప్రభుత్వాన్ని కదిలించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసి చివరికి తెలంగాణలో గడ్డి మందు బ్యాన్ అవ్వడంలో కీలక పాత్ర పోషించారు డాక్టర్ మహేష్ రెడ్డి. ప్రస్తుతం మనం డాక్టర్ మహేష్ రెడ్డి గారితో ఉన్నాము. ఆయన మాటల్లో ఈ విషయం గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి, గడ్డి మందును బ్యాన్ చేయాలి అనే పోరాటం మీది ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? సో బేసిక్ అంటే ఇది నేను అంటే యాజ్ ఎ అనస్థీషియా ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ డాక్టర్ అవడం వల్ల ఈ 10-15 సంవత్సరాల నుంచి ఎక్కువ నేను చూసే పేషెంట్స్ ఈ ఎమర్జెన్సీ కేసులు, ఈ పాము కాటి, ఈ ఆత్మహత్యలు, పురుగుల మందు అయినాయి, గడ్డి మందు అయినాయి, ఇట్లాంటి కేసు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఆల్మోస్ట్ అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే ప్రతి దానికి ఏదో ఒక రకమైన విరుగుడు మందు ఉంది, అట్లీస్ట్ బతికించుకునే అవకాశం ఉంది. అది యాక్సిడెంటల్గా అయినా ఇన్సిడెంటల్గా అయినా ఎట్లయినా కూడా బతికించుకునే అవకాశం ఉంది. ఈ ఒక్క పారాక్విట్ అనే మందుతోటి వచ్చిన పేషెంట్స్ని ఏం చేసినా కూడా బతికించుకునే అవకాశాలు 1-2% తప్ప ఎక్కడ కనిపించలేదు అసలు. ఓకే. సో దీని గురించి చాలా రోజుల నుంచి చాలా మంది దగ్గర మాట్లాడుతున్నాము, రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. చాలా మంది డాక్టర్స్ దీని గురించి రిప్రజెంటేషన్లు ఇచ్చారు. సో ఇది అట్లా గడుస్తూ వచ్చింది. కాకపోతే ఎక్కడ కూడా దీనికి బ్యాన్ చేయడానికి కానీ దీని మీద రెస్ట్రిక్షన్స్ చేయడానికి కానీ ఎలాంటి చర్యలు కనిపించలేదు. ఓకే. స్టెప్స్ కనిపించకపోయేసరికి ఈ లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఈ మధ్య కాలంలో అంటే కొన్ని ఇంకా అంటే అప్పటి నుంచి ఉన్నాయి కొన్ని కేసెస్ మరీ చెల్లించిపోయే ఇట్లాంటివి చూసిన తర్వాత ఇది మనం మాట్లాడడం వల్ల, నలుగురికి లెటర్లు ఇవ్వడం వల్ల ఏం జరిగేది లేదు. ఖచ్చితంగా దీన్ని ఓ ఉద్యమంలాగా, పోరాటంలాగా తీసుకెళ్తేనే ఏమన్నా ముందుకెళ్తుంది అని చెప్పేసి అప్పుడు ప్రజలలోకి వెళ్ళడం స్టార్ట్ చేశారు. అంటే రైతులు చూసుకోండి సార్, వ్యవసాయంలో చాలా రకాల మందులు వాడతారు. చాలా కీటక నాశని మందులు కానీ క్రిమిసంహారక మందులు చాలా వరకు. అంటే పర్టికులర్ గా అన్ని మందులతో పోలిస్తే పారాక్విట్ అనేది ఎంత ప్రమాదకరం? అయితే దీనిలో ఏమైందంటే మనకు పురుగుల మందులు ప్లస్ హర్బిసైడ్స్ 2 రకాలు ఉంటాయి. పురుగుల మందులతోటి రైతులకు మనకు చాలా ఉపయోగం. ఎందుకంటే తెగలు వస్తూ ఉంటాయి, కూరగాయలు కానీ పంట కానీ నాశనం అయ్యే క్రిమి కీటకాలు ఇవన్నీ ఉంటాయి. అది లేకుండా ఇన్ని కోట్ల జనాభాకి అందరికి ఆర్గానిక్ ఫుడ్ అనేది ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఈ గడ్డి మందులో కూడా 2 రకాలు ఉన్నాయి. సెలెక్టివ్ హర్బిసైడ్స్, నాన్ సెలెక్టివ్ హర్బిసైడ్స్ అంటారు. సెలెక్టివ్ హర్బిసైడ్స్ ఏంటంటే కొన్ని రకాల కలుపు మొక్కలు మాత్రమే తీస్తాయి. అవి కూడా రైతులకు చాలా యూస్ఫుల్. ఏంటంటే పంటలల్లో ఓన్లీ కలుపు మొక్కలు మాత్రమే చంపేస్తాయి. ఈ పారాక్విట్ అనేది ఏంటంటే ఇది నాన్ సెలెక్టివ్ హర్బిసైడ్ అంటారు. దీనికి కలుపు మొక్కన, అది మంచి మొక్కన దీనికి తెలియదు, దేని మీద కూడా అది మాడిపోతుంది. ఓకే. అంటే ఈ పారాక్విట్ వాడి తీసుకొని అంటే చనిపోయిన వాళ్ళు కానీ పేషెంట్స్ రూపంలో మీ దగ్గరకు వచ్చిన మీ అనుభవాలు చాలా ఉన్నాయండి. అంటే అసలు కొన్ని వేల కేసెస్ పాపం మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే బయటపడే అవకాశం లేదు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఒక అమ్మాయి ఇక్కడే మన కరీంనగర్ జిల్లా దగ్గరే అమ్మాయి. ఓకే. పాపం ఏదో హస్బెండ్ తోటి చిన్నగా ఇంట్లో ఏదో అనుకున్నారు. ఏదో క్షణికావేశంలో ఆ ఇంట్లో ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం నుంచి ఇంతంత మిగిలిపోయింది స్టోర్ చేసి పెట్టారంట. ఓకే. క్షణికావేశంలో తాగేసింది, ఆమె ఏదో బెదిరిద్దాం అనుకుంది, తాగిందంట. ఇది ఇంత డేంజర్ మందని ఆమెకు తెలియదు. ఓకే. హాస్పిటల్లో అడ్మిట్ అయింది. 18 రోజులు షీ ఫాట్ ఫర్ హర్ లైఫ్. 18 రోజుల తర్వాత చనిపోయింది. రోజు ప్రొద్దున రౌండ్స్కి వెళ్ళినప్పుడల్లా దండం పెట్టుకుంటూ ఏడ్చేది. ఓకే. సార్ నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు సార్, 2 సంవత్సరాల పాప, 4 సంవత్సరాలు. నాకు ఒకవేళ ఏమన్నా అయితే వాళ్ళు అన్యాయం అయిపోతారు సార్, తల్లి లేని పెంపకం అయిపోతుంది, దండం పెడతా సార్. కొంత పరిణామంలో తీసుకున్నా కూడా ఇది బేసిక్ గా నేను దీన్ని పర్సనల్ గా ఏమంటా అంటే ఇది ఒక స్లో సైనైడ్ అంట. ఓకే. సైనైడ్ గురించి మనం వింటుంటాం. ఎవరన్నా స్పైలు కానీ టెర్రరిస్టులు కానీ దొరికిపోయినప్పుడు వెంటనే పెట్టేసుకుంటే సెకండ్లలో చనిపోతారు. ఇది నథింగ్ బట్ దానంత ఈక్వల్ పాయిజనస్. కాకపోతే 5-6 రోజులు పడుతుంది, అదే 5 సెకండ్లలో. కొద్ది మొత్తంలో తీసుకున్నా ప్రమాదకరం. 5 to 10 ml సరిపోతుంది అండి. అండ్ ఈవెన్ ఒకవేళ బ్రతికినా కూడా ఎందుకు బతికినా రా అనిపిస్తుంది.
అన్నవాహిక మొత్తం మూసుకుపోతుంది, తిండి తినరాదు, ఓకే. కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, దినం తప్పించి దినం డయాలసిస్ చేసుకోవాలా, లంగ్స్ ఫైబ్రోసిస్ అవుతాయి, ఇంటి మిషన్లు పెట్టుకొని బతకాలా. ఈ వేరే వేరే ఇన్ఫెక్షన్ కారణాలతోటి మళ్ళీ 6 నెలల్లో సంవత్సరంలో చనిపోతారు. అంటే ఇలాంటి ఘటనలు చాలా చూసి మీలో చెలించిపోయినట్టు అయిపోయింది. ఇంకొక ఆయన నాతో చాలా మంది అంటుంటారు, మన యూజువల్ గా మీకు తెలిసే ఉంటది, ఎవరన్నా ఎట్లా చనిపోయిందంటే మందాగి చనిపోయిందంటే అందరు సూసైడ్ అనుకుంటారు. నాకు తెలిసిన ఒక పేషెంట్, అది ఇంప్రాపర్ స్టోరేజ్, అంటే మనకు బాటిల్ కొనేంత అవసరం లేదని చెప్పేసి ఆ తండ్రి పక్కింటి రైతు దగ్గర కొద్దిగా పోసుకొని వచ్చిండు థమ్స్అప్ బాటిల్లో. ఆ కొడుకు థమ్స్అప్ బాటిల్ అనుకుంది తాగిండు. ఓకే. ఏడ్చిండు పాపం. ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ చేశారు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి. 13 రోజులు 15 లక్షలు ఖర్చు పెట్టారు, అయినా కూడా బతికించుకోలేకపోయారు పాపం. ఓకే. థమ్స్అప్ అనుకుని తాగిండండి. ఇది యాక్సిడెంటలా, ఇది సూసైడ్ ఎట్లయితుంది? ఇట్లాంటివి చూసినప్పుడు ఒక 5 సంవత్సరాల పాప, ఇంట్లో చిన్న పిల్లలంటే ఏ వస్తువు దొరికినా ఆడతారు, కిందేస్తారు, ఓపెన్ చేస్తారు, ఇట్లా చేస్తూ ఉంటారు. ఆ ఇంటి దగ్గర పెడితే పాప ఏదో ఓపెన్ చేసి నోట్లో పెట్టుకుంటే 5 సంవత్సరాల పాప చనిపోయిందండి. ఓకే. అంటే బతికించుకునే ఛాన్సే లేదు అసలు. సో ఇది గడ్డిని చంపే మందు కంటే మనుషులను కూడా అంతకంటే ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. సో నేను ఎప్పుడైతే రైతుల దగ్గరికి వెళ్ళినో, రైతులతో మాట్లాడినప్పుడు నాకు ఒకటి బాగా అర్థమైంది ఏంటంటే, ఇది ఓన్లీ ఒడ్డుల మీద గడ్డి తీయడానికి, లేదంటే ఖాళీ ప్లేసులలో బ్యారెన్ ల్యాండ్స్ అంటాం కదా, బీడు భూములల్లో బాగా పెరిగిపోతే ఇన్స్టెంట్ సావడం అంటే మాయం కాదు, ఎండిపోతుంది అంతే. దేనికి తప్ప దేనికోసం వాడతలేరు. ఇది రైతులకు దిగుబడి వేస్తలేదు, ఎరువు కాదు, క్రిమి కీటకాలను నాశనం చేసేది కాదు, తెగలను తీసేసేది కాదు. ఓన్లీ బ్యారెన్ ల్యాండ్స్ లలో బీడు భూములలో గడ్డి తీయడానికి, ఒడ్ల మీద గడ్డి తీయడానికి వాడుతున్నాను. అట్లాంటప్పుడు ఇది ఒడ్డు మీద గడ్డి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి తీస్తారు? పంటకు ఒకసారి అనుకోండి, మ్యాక్సిమం అంటే 6 నెలలకు ఒకసారి తీస్తారు. 6 నెలలకు ఒక్కసారి తీసేదానికి మీరు ఈ మధ్య కాలంలో గవర్నమెంట్స్ చాలా ఇష్యూస్ చూస్తున్నట్టు, యూరియా దొరకట్లేదు అని చెప్పేసి లైన్లు కట్టుడు, యాప్లు పెట్టుడు, ఇట్లాంటి 6 నెలలకు ఒకసారి అవసరం ఉండే యూరియా, అది దిగుబడిని పెంచేది ఎరువు, దానికే మనం ఇది చేస్తా ఉంటే ఇది 6 నెలలకు ఒకసారి వాడేదే కదా, అది కూడా తక్కువ మోతాదులో వాడతారు, లేకపోతే లేదు. ఇట్లాంటిది డైలీ మార్కెట్లో ఉంటుంది, ఎవ్రీడే పేషెంట్స్ హాస్పిటల్లో ఉంటారు. సో అంత ఉపయోగం లేనిది రోజు ఎందుకు దొరకాలి మనకి ఇది? సరే, మీరు ఇప్పుడు గ్రామాల్లో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశారు, చాలా పొలిటికల్ లీడర్స్ ని కలిసారు, అంటే వాళ్ళ నుంచి స్పందన ఎలా ఉంది? తెలంగాణలో బ్యాన్ చేయాలి అని మీరు చెప్పినప్పుడు చాలా మందిని కలిసినాం సార్. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, హైదరాబాద్ లో కూడా ఒకటి పెద్ద రౌండ్ టేబుల్ సదస్సు కూడా పెట్టినాం. అన్ని పార్టీల నుంచి రిప్రజెంటేషన్ వచ్చారు. ఉన్నారండి మంచి లీడర్లు, గొప్ప నాయకులు మన సొసైటీలో ఉన్నారు. ఆ మంచితనంతో ఇంకా మన సొసైటీ నడుస్తుంది. చాలా మంది మంచిగా రెస్పాండ్ అయ్యారు, చాలా మంది సరే అది వాళ్ళ అవగాహనను బట్టి ఉంటది. బట్ ఓవరాల్ గ్రామాల్లో రైతుల నుంచి మెయిన్ రైతుల నుంచి వచ్చిన స్పందనతోటి నాకు ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలని లీడర్లు కలవడం స్టార్ట్ చేసిన. ఏంటంటే వాళ్ళు అనేది కూడా ఇది మనం ఇంట్లో పెట్టుకుంటున్నాం, మా ఇంట్లోనే అన్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు మీరు రైతు సార్, మీరు ఏదో వాడి ఇంత మిగిలిపోయింది తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటారు, లేదంటే పొలం కాడనో ఎక్కడో గుడిసెల్లో పెట్టుకుంటారు. ఇది ఏదో ఒక రోజు మీ ఇంట్లోనే నష్టం చేస్తుంది కదా, పక్కింటోడు వచ్చి మీ ఇంట్లో తీసుకొని తాగాడు కదా. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సార్, మన తెలంగాణలో చూసుకుంటే, మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే, అంటే నెలవారీగా ఎంతమందికి ప్రభావం చూపుంటది గడ్డి మందు? ఎగ్జాక్ట్లీ సార్. యాక్చువల్లీ దీని గురించి ప్రాపర్ డేటా తీసుకుని గవర్నమెంట్ దగ్గర పోదామని చెప్పేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కి కొన్ని 100,000 పోయినాయి ఇది RTL నా పిలుపు మేరకి. నాకు వచ్చిన రిప్లై ఏంటంటే, ఇలాంటిది మేము డేటా మెయింటైన్ చేస్తున్నాం. అయితే నేను చూసిన ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఫెల్లో డాక్టర్స్ ఉంటారు, వాళ్ళందరితోటి చాలా డిస్ట్రిక్ట్స్ లో మన తెలంగాణ అంతటా మాట్లాడారు. ఆన్ అండ్ యావరేజ్ ఇప్పుడు మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉంది, తక్కువ 50 మంది కంటే తక్కువ చనిపోతలేదు ప్రతి నెల 50 మంది మినిమం. లోయెస్ట్ నెంబర్ సార్ ఇది. అట్లా ఖమ్మంలో ఇంకెక్కువ ఉన్నాయి, ఖమ్మంలో అరౌండ్ 100 to 150 ఉన్నాయి ప్రతి నెల. యావరేజ్ గా తీసుకున్నా కూడా ఉమ్మడి 10 జిల్లాలు వేసుకున్నా కూడా తక్కువ 500 మంది నెలకి, అంటే సంవత్సరానికి 6,000 దాటుతున్నారు. కరోనా కంటే ఎక్కువ మందిని చంపింది సార్. చూడండి, ఒక్క నెలలో సుమారుగా ఒక 500 మంది ఒక జిల్లాలోనే, ఒక రాష్ట్రంలో గడ్డి మందు ప్రభావం చూపుతుందంటే దాని ఎఫెక్ట్ ఎంత ఉందో. అట్లాంటిది మన దేశం మొత్తం వింటుంటుంది సార్. నేను అనుకున్నా ఇది ఓన్లీ మన దగ్గరనే ఉందా, బయట కూడా ఎన్ని డెత్స్ అవుతున్నాయని చెప్పేసి నేను మొన్న ముంబై కూడా పోయినా, మహారాష్ట్ర గవర్నమెంట్ లో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. చాలా మంది ఒరిస్సా నుంచి, రాజస్థాన్ నుంచి చాలా మందితో మాట్లాడినాం, డాక్టర్స్ తోటి, ఎంపీలతోటి. ప్రతి దగ్గర ఉంది ప్రాబ్లం. ఓకే సార్, మీరు చెప్పినట్టు సరే సూసైడ్ కోసం దీన్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు, అంటే క్షణిక ఆవేశంలో అంటే ఇంత ప్రభావం చూపుతుందని వాళ్ళకి తెలియదు.
క్షణికావేశంలో తీసుకుంటున్నారు, చివరిగా చనిపోతున్నారు. ఇప్పుడు ఆత్మహత్యకు అనేక కారణాలు ఉంటాయి. అంటే ఓన్లీ గడ్డి మందు తాగితేనే అని కాదు, మనం చూసుకున్నట్టయితే చాలా రకాలుగా జరుగుతున్నాయి. అంటే పర్టికులర్ గా దీన్నే మీరు ఎందుకు? అదే సార్, ఏంటంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన నా స్పెషలైజేషన్ ఇది కాబట్టి ఈ పేషెంట్స్ తోటి ఎక్కువ చూస్తూ ఉంటా, వాళ్ళు కాన్షియస్ చాలా మాట్లాడుతూ ఉంటా. అసలు సూసైడ్ చేసుకునేంత అవసరం ఏమొచ్చింది, అంత కష్టం ఏమొచ్చింది, ఇట్లాంటివి నేను చాలా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతుంటా. అయితే నాకు అర్థమైంది ఏంటంటే 90% సూసైడ్ చేసుకున్న వాళ్ళు సావాలని ఓడి చేసుకోడు, బెదిరిద్దామను భయపడు, ఏంది పేరెంట్స్ కి భయపడి, అప్పుల బాధలకు భయపడి, ఇంకేదో కారణాలతో బెట్టింగ్ యాప్స్లలో ఇది అయిపోయి లాస్ అయిపోయి బయటపడి అప్పుల ఏదో ఒకటి ఇట్లాంటి కారణాలు తప్ప 90% బెదిరిద్దామని దాగేటోళ్ళు తప్ప చచ్చిపోదామని దాగేటోళ్ళు చాలా తక్కువ మంది. రెండోది, ఈ చచ్చిపోదామని దాగిన వాళ్ళు కూడా క్షణికావేశంలో చేస్తారు. మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత వాళ్ళే ఫోన్ చేసి నేను ఇట్లా మంది అయినా నన్ను హాస్పిటల్ తీసుకుపోని వాళ్ళే ఫోన్ చేస్తారు. అంటే నిజంగా ఇదే చాలా తక్కువ. అంటే వాళ్ళకి సెకండ్ అవకాశం ఇవ్వద్దాం మనం. రెండోది, ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఇది ఒక 5 సంవత్సరాల పాప థమ్స్అప్ అది ఆత్మహత్యనా సార్? కాదు. అంటే ఈ మందు చేయబట్టి నీకు అట్లీస్ట్ వాడు యాక్సిడెంటల్ గా అయినా ఇన్సిడెంటల్ గా అయినా బతికించుకునే అవకాశం లేదు కదా. ఇంకొకటి అయింది, ఇదే మందు ఆయన సూసైడ్ చేసుకోలే, యాక్సిడెంటల్ కూడా తాగలే, మందు కొట్టిండు, సాయంత్రం ఇంటికి వచ్చిండు, పాప ఆయన కాలుకు పెద్ద పుండు ఉంది. ఓకే, ఆయన సూసైడ్ చేసుకుందామని తాగలే, డైరెక్ట్ నోట్లో పోసుకోలే, ఏం చేయలేదు సార్. సాయంత్రం వచ్చిన తర్వాత వీక్నెస్ తోటి కింద పడ్డాడు, హాస్పిటల్ తీసుకెళ్తే లెస్ దాన్ 24 hours లో అనిపోయాడు. ప్రాబ్లం ఏమైందంటే అది డైరెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్ పుండు ఉండడం తోటి డైరెక్ట్ బ్లడ్ లో కలిసింది. తాగకపోయినా కూడా దాని వల్ల దుష్ప్రభావం చాలా. అది ఎక్స్పోజ్ అయితే చనిపోతారు. గడ్డి కొట్టేటప్పుడు గాలి వస్తుంది సార్, నోట్లోకి పోతుంది. ఎవరు పెట్టుకుంటారు సార్ మాస్కులు, గ్యాస్ మాస్కులు, గ్లౌజులు, బూట్స్ ఎవరు వేసుకుంటారు మన దగ్గర? యాక్చువల్లీ ఇట్లాంటి అమ్మినప్పుడు అవి ఇవ్వాలి, మన దగ్గర అంత అవేర్నెస్ లేదు, అయ్యట్లేదు. ఇంత అయ్యే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ టైం ఒకసారి నాకు తెలిసింది, ఇక్కడ మన కొడిమ్యాల మండల్లో పాప ఈ అనుకోకుండా ఇది కుడిదిలో గడిపితే 2 ఆవులు చనిపోయినాయి. ఓకే, అంటే ఇది అంటే సంపూర్ణంగా సార్ మన తెలంగాణలో ఇది సేల్ జరిగినప్పుడు అంటే దాని డేటాలు ఏమన్నా ఉన్నాయి? అంటే ఎంతవరకు ఎవ్వరు డేటా తీయలేరు సార్. మేము అనుకున్న డేటా, నేను చెప్పేటి లోయెస్ట్ నెంబర్స్, అవి నిజంగా గవర్నమెంట్ అఫీషియల్ డేటా తీస్తే ఇంకా విస్తుపోయే నెంబర్స్ ఉంటాయి. ఎందుకంటే దీన్ని బ్యాన్ చేయడంలో మీరు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేశారు. అవును సార్. మీ పోరాటంలో చాలా మందిని అంటే గ్రామస్తులు ఉన్నారు, గ్రామాల్లో ఉన్న రైతులను అలాగే ప్రభుత్వాన్ని కదిలించారు. అంటే ఈ ప్రయాణంలో ఎలాంటి అనుభవం సార్? బేసిక్ గా ఫస్ట్ రైతుల దగ్గరికి వెళ్ళినాం సార్. రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి మంచి స్పందన వచ్చింది. అదంతా మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా వాళ్ళ స్పందన చాలా గ్రామాలు, నేను తిరిగిన దానిలో 90% గ్రామాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళ ఊరంతా కలిసి గ్రామ పంచాయతీ దగ్గర ప్రమాణాలు చేసిరు, మా ఊరి వరకు మేము ఇది బ్యాన్ చేస్తున్నాం అని చెప్పి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బ్యాన్ చేసుకున్నారు. అక్కడ నుంచి లీడర్ల దగ్గరికి పోయినాం, మీడియా సంస్థల హెల్ప్ అయింది. ఓకే, సో జ్యుడిషియల్ గా ఈ ఏదైతే మనం రిప్రజెంటేషన్ లెటర్స్ ఇచ్చినామో లీడర్స్ తో పాటు ఆఫీసర్లకి, లాయర్లకి, జడ్జిలకు కూడా ఇచ్చినాం. దాన్ని మన తెలంగాణ హైకోర్టు ఆ లెటర్ను సుమోటోగా తీసుకొని పిల్ కూడా ఫైల్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ఎక్స్ప్లెనేషన్ కోరింది. దాని తర్వాత ఢిల్లీకి కూడా పోయినాం, అక్కడ కూడా సెంట్రల్ మన అగ్రికల్చర్ మినిస్టర్ గారిని, ఆల్మోస్ట్ క్యాబినెట్ అందరినీ కలిసినాము. బట్ ఈ సబ్జెక్ట్ కి కన్సర్న్ తను కాబట్టి స్పెషల్ గా వెళ్ళడం జరిగింది. ఒక దగ్గర 50 సహకారం చాలా మంది చేసారు సార్. ఎందుకంటే ఇది నేను ఒక్కరిని మాట్లాడింది కాదు సార్, కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంది మాట్లాడుతున్నారు. కాకపోతే ఇట్లా రూట్ కాజ్కి వెళ్ళి ఉద్యమంలాగా ఇది అనేది ఇప్పుడు వచ్చింది. అంతకుముందు ఏంటంటే ఇదే నేను చెప్పినట్టు మాట్లాడడం, కొంతమందికి రిప్రజెంటేషన్, ఎలాంటి స్టెప్స్ వాళ్ళు లేదు. సో మీరు రిప్రజెంటేషన్స్ ఇవన్నీ చేశాక ఎంతకాలానికి చాలా తక్కువ టైం, చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు. వాళ్ళ దగ్గరికి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత నెల లోపలనే బ్యాన్ చేశారు తెలంగాణ. అంటే అంతకుముందు ఎప్పుడు ఏం జరగలేదు సార్. అంటే చెప్తున్నా కదా, మాట్లాడుతున్నాం, మేము అందరం మాట్లాడినాం, చాలా మంది డాక్టర్స్ మాట్లాడేది ఇది బాగా డేంజర్ వద్దు ఇట్లా, కానీ దీన్ని బ్యాన్ చేయాలనే వాయిస్ ఇక్కడ రాలేదు. ఇది డేంజర్ అనే వరకు చెప్పారు, కానీ ఖచ్చితంగా దీన్ని బ్యాన్ చేయాలనే అంతవరకు పోలేదు. సరే, ఇప్పుడు మరి గడ్డి మందు చూసుకుంటున్నట్టయితే తెలంగాణలో బ్యాన్ విధించారు, అది కూడా 2-3 నెలలు అనుకుంటా మేబీ. మరి ఫర్దర్ గా పర్మనెంట్ బ్యాన్ అయితే లేదు. మరి తదుపరి మీరు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? దాని గురించి సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇచ్చినాం, సుప్రీం కోర్టులో కూడా దీని మీద కేసు ఫైల్ చేసినాం. బట్ ఇది ఒక పెద్ద విషయం, ఎందుకంటే ఒక స్టేట్ గవర్నమెంట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసి జియో చేసి బ్యాన్ చేసినట్టు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి కూడా ప్రెషర్ ఉంటుంది. సో తొందరలో సెంట్రల్ లో బ్యాన్ కావాలని డెఫినెట్ గా మీరు అన్నట్టు టెంపరీ బ్యాన్ మాత్రమే. ఓకే, ఎందుకంటే అది మన చట్టంలోనే అట్లుంది.
ఈ ఇన్సెక్టిసైడ్ యాక్ట్స్ లో Yeah. రాష్ట్ర ప్రభుత్వాలకు 60 రోజులు Mm. అవసరమైతే ఇంకో 30 రోజులు పొడిగించే అధికారం మాత్రమే ఉంది. Okay. పర్మనెంట్ బ్యాన్ అనేది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా మళ్ళీ అందరినీ టచ్ చేసి సెంట్రల్ నుంచి బ్యాన్ అయ్యే వరకు దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. అంటే ఈ గడ్డి మందు విషయంలో సార్ కొన్ని క్రైమ్స్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. 100%. వాటి గురించి ఏమన్నా? నేను అందుకే అంటున్నా, ఇది నాట్ ఓన్లీ అందరు ఏమంటారంటే అదే సూసైడ్ చేస్తాడు ఇట్లనే అనుకుంటాడు కదా, 1% నీకు ఏంది బాధ, ఇది రైతులకు ఉపయోగపడుతుంది. చాలా మంది ఇది ఓన్లీ సూసైడ్స్ కాదు సార్. ఇందాకనే మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ యాక్సిడెంట్ 5 సంవత్సరాల పాప సూసైడ్ చేసుకుంటారు సార్. మొన్న చెన్నూరులో గవర్నమెంట్ హాస్టల్లో 13 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది. 13 సంవత్సరాల అమ్మాయికి ఏం బాధ ఉంటే సార్ సూసైడ్ చేసుకున్నారు? మీరు గమనిస్తే పోయిన సంవత్సరం కేరళ సెషన్స్ కోర్టు గ్రీష్మ అనే అమ్మాయికి ఉరిశిక్ష ఎంతమంది ఉన్నాయి సార్? మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏళ్ళ మీద పెట్టచ్చు శిక్ష పడ్డ ఖైదీ. ఎందుకు ఒక అమ్మాయికి ఉరిశిక్ష చేయాల్సి వచ్చింది అంటే దాని ముందు ఇయర్ శరణ్ రాజు అనే అబ్బాయి తోటి వీళ్ళిద్దరు దేర్ ఇన్ రిలేషన్షిప్ ఫర్ 4 years. సంథింగ్ వాళ్ళకి ఏదో డీట్ వర్క్అవుట్, ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుందని చెప్పి సంబంధం కుదిరింది. అయితే ఈ అబ్బాయి తోటి ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందేమో అనుకుని ఈ అబ్బాయిని చంపేద్దామని అమ్మాయి డిసైడ్ అయిపోయింది. 2-3 రకాల అటెంప్ట్స్ చేసింది, ఏదో చూసేయడం అట్లాంటి ఏదో ప్రయత్నాలు చేసింది, ఫెయిల్ అయిపోయింది. అక్కడ కూడా డౌట్ రాలేదు, బట్ షీ డిడ్ సక్సీడ్. ఓ రోజు ఇంటికి పిలిచి మనం చాలా మంది ఇళ్లలో ఆయుర్వేదిక్ ఛాయ, హెర్బల్ టీ అంటాం, హెర్బల్ టీ అని చెప్పేసి దానిలో ఇది ఒక 5 to 10 ml కల్పించేసింది సార్. ఈ దరిద్రానికి ఏంటంటే దీనికి వాసన లేదు, పురుగుల మందుల యొక్క వాసన రాదు, టేస్ట్ ఉండదు. 5 to 10 ml ఆల్సో ఎఫెక్టివ్. అండ్ లీటర్లు అవసరం లేదు కదా సార్. కప్పులు ఇంత కల్పించింది. సాయంత్రం అబ్బాయి ఇంటికి వెళ్ళిండు, తెల్లారి వామిటింగ్ స్టార్ట్ అయినాయి, హాస్పిటల్ తీసుకెళ్ళి బాగా వీక్ అయిపోయిందని అందరు ఏమనుకుంటున్నారు, ఏదో ఫుడ్ ఫుడ్ పాయిజన్ అయ్యేదేమో, మరి మేబీ సమ్ వైరల్ ఇన్ఫెక్షన్ అనుకోండి, ఏదో ఫ్లూయిడ్స్ యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ ఇస్తారు. తెల్లారికి యూరిన్ తగ్గిపోయి కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఓ మై గాడ్. మరి తెల్లారికి లంగ్స్ ఫెయిల్ అయిపోయినాయి, ఆక్సిజన్ పడిపోతుంది. తర్వాత డెత్. అంటే ఇంత యంగ్ పేషెంట్ సింపుల్ వామిటింగ్స్ తోటి వచ్చి 3 రోజుల చనిపోయింది అని చెప్పేసి సస్పిషియస్ డెత్ కింద కేసు ఫైల్ చేస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పారక్విట్ ఉన్నట్టు తెలియదు. అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు ఎక్కడెక్కడ జరిగింది, ఏం చేసిండు, ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇది బయటకు వచ్చింది. ఇంత డేంజర్ సార్. సో ఇట్లా జరిగేవి ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితులు మళ్ళీ మార్కెట్ లో కానీ దేవుని దేవాలయ ఇక తెలంగాణలో ఈ మహమ్మారి లేదు. ఇది మళ్ళీ ఒకసారి రావద్దు అన్నది బయట. ఖచ్చితంగా దీన్ని అయ్యే వరకు మీ అందరి సహకారం ఉంటే, ఎందుకంటే సార్ ఇలా మెయిన్ పాత్ర మీడియా, సో మీ అందరి సహకారం ఉంటే ఇది మళ్ళీ రావద్దు 2 నెలల తర్వాత అన్నది నాకు సార్. ఓకే సార్, దీన్ని తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా చాలా మరణాలు నమోదైనాయి, చాలా వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ఇక ముందైనా ప్రజలకు మేము చేయగలం సార్. ఖచ్చితంగా సార్, నేను ఎప్పుడైనా సరే ప్రజల్ని రైతుల్ని కోరుకునేది ఒకటి, వాళ్ళు అన్నం పెట్టేటోళ్ళు సార్, వాళ్ళ ఇంట్లో నష్టం జరుగుతుంది. ఇది ఉద్యోగాలు చేసుకునేటోళ్ళకు మీకు నాకు నష్టం జరగదు, మన ఇంట్లో ఉండదు, ఇది పాపం వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అందరికీ నేను వేడుకునేది ఒకటే, ఇదనే కాదు ఏ మందైనా సరే, ఏది హానికారకమైంది ఏది వాడినా సరే ఆ డబ్బాలు అంతా కలిపితే 200-300 ఉంటాయి. వాడేసి వచ్చిన తర్వాత మిగిలిపోయింది ఇంత, అది అంతా కొడితే 20-30 రూపాయల కంటే తక్కువనే సార్. ఈ కాలంలో ఛాయ్ కూడా వస్తలేదు, దాన్ని సంవత్సరాలు దాచిపెట్టుకుంటారు. దయచేసి దండం పెడతా, మిగిలిపోయినాయి అంతా 20-30 రూపాయలు కాదు, ఎవరి ఇళ్ళలో దాచిపెట్టుకోవద్దు. ఎందుకంటే అది ఏదో ఒక రోజు, ఎందుకంటే ఇష్యూస్ లేని ఇల్లు అనేది లేదు, మన ఇంట్లోనే నష్టం చేస్తుంది. సో ఇది అందరి కోరుకునేది, ప్రతి దగ్గర నేను చెప్తున్నా, ఇళ్ళల్లో స్టోర్ చేసుకోకండి సంవత్సరాలు ఇలాంటి విషయాలు సార్. మీ ముందు జరిగిన ఎన్నో ఇలాంటి విషయాలు చూసి చరించి దీనిపై పోరాటం చేసి చివరికైతే టెంపరీగా విజయం అయితే సాధించారు. చాలా అభినందనీయం సార్. అలాగే సమాజంలో మనం చూస్తున్న సమాజంలో చాలా ప్రమాదకరమైన ఘటనలు జరుగుతుంటాయి. అంటే దాని నుంచి ఎంతో కొంత ఇన్స్పైర్ అయ్యి మన వంతుగా ఏం చేయగలం అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ఎంతో కొంతగా సమాజంకి మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం.